ఈరోజు మనం చాప్టర్ 1 వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సబ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 1.3 హ్యూమన్ ఇంటెలిజెన్స్. ది ఒరిజినల్ సూపర్ కంప్యూటర్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదూ? కొన్ని వేల సంవత్సరాలుగా మన ప్లానెట్ మీద ఒకే ఒక్క మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఉండేది. మరి అది ఏదో కాదు, మన హ్యూమన్ బ్రెయినే. నిజమే. కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద తెలివిగా ఆలోచించగలిగేది ఒక్కటే, అదే మన మెదడు. వేరే ఏ టెక్నాలజీ, ఏ కంప్యూటర్ రాకముందు మనమే ఇక్కడ స్మార్ట్ క్రియేచర్స్. సరే, మరి ఈ సూపర్ కంప్యూటర్ అంటే మన మైండ్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటో చూద్దామా? దీనిలో ఫస్ట్ ఇంకా చాలా ముఖ్యమైన కాంపోనెంట్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో అసలు రీజనింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇదొక టూల్ లాంటిది. మన దగ్గరున్న రకరకాల ఇన్ఫర్మేషన్ ముక్కల్ని కనెక్ట్ చేసి ఒక లాజికల్ ముగింపుకు రావడానికి హెల్ప్ చేస్తుంది. అచ్చం మనం చిన్నప్పుడు చుక్కల్ని కలిపి బొమ్మ గీస్తాం కదా, అదన్మాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది డిటెక్టివ్ మెథడ్ అనుకోండి. మీరు లివింగ్ రూంలో ఫోన్ వాడుతున్నారు. అది ఫ్యాక్ట్ నంబర్ 1. కాసేపటికి స్నాక్స్ కోసం కిచెన్లోకి వెళ్లారు. ఇది ఫ్యాక్ట్ నంబర్ 2. ఇప్పుడు మీ ఫోన్ కనిపించట్లేదు. వెంటనే మన బ్రెయిన్ ఏం చేస్తుంది? ఈ రెండు ఇన్పుట్స్ని, అంటే ఈ రెండు ఫ్యాక్ట్స్ని కనెక్ట్ చేసి ఓకే, ఫోన్ ఖచ్చితంగా లివింగ్ రూమ్కి కిచెన్కి మధ్యదారిలోనే ఎక్కడో పడి ఉంటుంది అని ఒక లాజికల్ కంక్లూజన్కొస్తుంది. ఆలోచించండి, దీనికోసం మనమేమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నామా? లేదు. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక నెక్స్ట్ మన మైండ్ బ్లూ ప్రింట్లోని రెండో కాంపోనెంట్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ తన సాఫ్ట్వేర్ని తనంతట తానే ఎక్స్పీరియన్స్తో అప్గ్రేడ్ చేసుకోవడం లాంటిది. లెర్నింగ్, అడాప్టింగ్ ఈ రెండూ ఒకే కాయిన్కున్న రెండు సైడ్స్ లాంటివి. లెర్నింగ్ అంటే కొత్త నాలెడ్జ్ లేదా స్కిల్స్ నేర్చుకోవడం. అయితే అడాప్టింగ్ అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి మన బిహేవియర్ని మార్చుకోవడం. ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే రెండోది యాక్షన్. సింపుల్. ఈ క్రికెట్ ప్లేయరే ఎగ్జాంపుల్ చూడండి. ఒక బ్యాటర్ ఫాస్ట్ బౌలర్ని ఫేస్ చేస్తుంది. ఫస్ట్ బాల్ చాలా స్పీడ్గా వచ్చింది. తను బ్యాట్ స్వింగ్ చేసేలోపే కీపర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ మూమెంట్లో తను ఒకటి నేర్చుకుంది. ఓకే, ఈ బౌలర్ చాలా ఫాస్ట్. ఇది లెర్నింగ్. ఇప్పుడు తను నేర్చుకున్న దాన్ని వాడుతుంది. సెకండ్ బాల్కి తను కొంచెం ముందుగానే బ్యాట్ స్వింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అంతే, బ్యాంగ్, బాల్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. సో తను చేసిన తప్పును రిపీట్ చేయలేదు. సిట్యువేషన్ని అనలైజ్ చేసి నేర్చుకుని తన స్ట్రాటజీని మార్చుకుంది. ఇదే అడాప్టింగ్. మన హ్యూమన్ ఇంటెలిజెన్స్లో ఇది చాలా కీ పాయింట్. ఇక మన బ్లూ ప్రింట్లో మూడో కాంపోనెంట్కొచ్చేశాం, ది ఆర్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మనం రోజూ తీసుకునే ప్రతి చిన్న పెద్ద నిర్ణయాల వెనుకుండే ఒక కాంప్లెక్స్ అల్గోరిథం ఇది. మనం తీసుకునే నిర్ణయాలు 100కి 100% లాజిక్తో ఉంటాయని అనుకుంటాం, కానీ అస్సలు కాదు. మన డెసిషన్స్ని ఏవి ప్రభావితం చేస్తాయో చూస్తే లాజిక్ కేవలం ఒక 40% మాత్రమే. మిగిలిన దాంట్లో మన ఎమోషన్స్, ఇంట్యూషన్ అంటే మనకు లోపల నుంచి అనిపిస్తుంది కదా, గట్ ఫీలింగ్, అది ఒక 20%. ఇంకా క్రియేటివిటీ కూడా ఉంటాయి. సో చూసారా, ఈ లాజిక్, ఎమోషన్, ఇంట్యూషన్, క్రియేటివిటీ ఈ నాలుగింటి మిక్సే మన డెసిషన్ మేకింగ్ను అంత యూనిక్, అంత పవర్ఫుల్ చేస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ని మొట్టమొదటిసారి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయొచ్చు అని సీరియస్గా ఆలోచించిన ఒక వ్యక్తి వైపుకి టర్న్ చేద్దాం. ఆయనే అలన్ ట్యూరింగ్. మెషీన్స్ ఆలోచించగలవా? అలన్ ట్యూరింగ్ అడిగిన ఈ ఒక్క సింపుల్ ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పెద్ద ప్రపంచానికి పునాది వేసింది. ఆలోచిస్తే ఇదొక రెవల్యూషనరీ ఐడియా కదా. అలన్ ట్యూరింగ్ని అందుకే ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు. ఈయన ఒక బ్రిటిష్ మ్యాథమెటీషియన్. వరల్డ్ వార్ II టైంలో జర్మన్ సీక్రెట్ కోడ్స్ బ్రేక్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. అంతేకాదు, ఒక మషీన్ ఇంటెలిజెంట్గా ఉందో లేదో టెస్ట్ చేయడానికి ట్యూరింగ్ టెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ కంప్యూటింగ్ ఇంకా ఏఐకి ఈయనే ఫౌండేషన్ వేశారు. సో ఫైనల్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యొక్క కోర్ కోడ్ ఏంటి? మనం చూసినట్టే ఇది బేసిక్గా 3 విషయాల కాంబినేషన్. 1 లాజికల్గా రీజన్ చేయగలగడం. 2 ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుని దానికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వడం. 3 ఎన్నో ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తూ కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకోగలగడం. మనందరం ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ బ్లూ ప్రింట్ చూశాం. అసలు ప్రశ్న ఏంటంటే, మనం దీన్ని నెక్స్ట్ వర్షన్ను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామా? దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.